రాజ్యాంగం ప్రకారం తమ ప్రభుత్వం నడుస్తుందని మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందుకే గత ప్రభుత్వంలో జరిగిన అన్నింటిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని రాజకీయ కక్ష అనుకుంటే తమ ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుంచే అరెస్ట్ చేసేవాళ్లమన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైన నేరమని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను బీఆర్ఎస్ నేతలు ఎలా వింటారని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మన్రేగా పేరు మార్పుపై ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 1 వరకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గ్రామ సభల్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ పాల్గొనున్నారని టీపీసీసీ చీఫ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బంధు భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయటపెట్టామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆధారాలతో సహా బయటపెట్టేసరికి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కుంభకోణం ఎలా బయటికి వచ్చిందని వారంతా తలలు పట్టుకుంటున్నారని తెలిపారు. 2 ఏళ్లు దాటినా ఇంకా లీక్ రాజకీయాలు చేస్తారంటే విమర్శించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చరమగీతం పాడతారని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు నేను 420 హామీలు అమలు చేయి. ఫస్ట్ ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ ను? ఇప్పటికీ 2 ఏళ్ళు 2 నెలలు అయింది. ఇంకా లీక్ రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. నువ్వు చేతగాక ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్ తో ఆడుతా ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇలా అసలు విషయం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది. ఏంటది? తెలంగాణ సిరులగని సింగరేణి, తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. నాడేమో తెలంగాణ సిరులగని సింగరేణి అయితే నేడేమో సింగరేణి సృజన్ గని. ఇది రేవంత్ మాట, రేవంత్ పాలన ఇది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీరియస్ గా ముగింపు లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆరోపించారు. కేటీఆర్ ను విచారణకు ఎందుకు పిలిచారన్నారు. హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందని పిలిచారా అంటూ ప్రశ్నించారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిపారు. విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్, వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్లకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సిట్ అధికారులు కూడా ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? నేను హరీష్ రావు గారిని పిలిచారు. పిలిచి ఏమడిగారు? మీరు అధికారులు అయిపోయారు. ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈరోజు ఫోన్ చేసిండ్రు, ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచారు. బయటికి ఏం చెప్పున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం. ఎవరు వదిలిపెట్టాలని విలువలు మీరు వాళ్ళను. హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఆయన ఫోన్ ట్యాప్ చేసినది పిలిచిర్రా? ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. నేను గతం నుంచి చెప్తున్నా, సిరిసిల్ల సెంటర్గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలా, జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ ఏకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలే. 100% వాస్తవం ఇది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు, వ్యాపార
ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుడు చిట్టా తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందాకు తెరలేపిన వీళ్ళు సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినరో అంత జగమెగిరిన సత్యం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాలయాపన చేసేందుకు కథా చిత్రాలు నడిపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈరోజు విచారణలో అడిగిందే అడిగి ఓ విధంగా హెరాస్ చేశారని, అందుకు మించి ఏం జరగలేదని కేటీఆర్ తెలిపారు. తమ బాధ్యతగత ప్రతిపక్ష పార్టీ నేతగా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామన్నారు. ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో, ఒక సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు, ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఫలానా ఆయన తెలుసా, దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. మేము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎన్ని సిట్టులన్నా వేయండి, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పినాం. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం. బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతుల్లో ముందుకు పోతాం. ఇవాళ వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు, వాళ్ళ దగ్గర కేసు కూడా ఏం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పి అడగడం, ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమి కూడా లేదు. వాళ్ళు చేయగలిగింది కూడా ఏమి లేదు. ఐ అపీల్, మనం చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందాం. కానీ ఈ ప్రభుత్వాన్ని, వారి వైఫల్యాలని ప్రజాక్షేత్రంలోనే చీల్చి చెండాడదామని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ హరీష్ రావుపై డీజీపీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా అధికారులను కేటీఆర్ హరీష్ రావు బెదిరించారని, విచారణ అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు బల్మూరి వెంకట్. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు పేరొందిన మేడారం జాతరకు కేంద్రం సహాయం ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో పర్యాటక శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ సంయుక్తంగా 3,70,00,000 రూపాయల నిధులు మంజూరు చేసింది. మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే గిరిజన సర్క్యూట్ కింద 80 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయగా, తాజాగా మరిన్ని నిధులు విడుదల చేయడంపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఖమ్మంలోని బాలాజీనగర్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను వైద్యులు ఆప్యాయంగా పలకరించాలన్నారు. విద్యా, వైద్య రంగాల్లో ఖమ్మం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు మౌలిక వసతులతో పాటు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వైద్య సిబ్బంది కష్టాల్లో ఉండి ఈతి బాధల్లో ఉన్నటువంటి పేద వర్గాలు, మధ్యతరగతి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాళ్ళ ఆప్యాయతతోటి వాళ్ళకు కావలసినటువంటి, వాళ్ళకున్నటువంటి బాధను నివృత్తి చేయడానికి ఏ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది అయినా సరే ప్రేమగా, అభిమానంగా వాళ్ళకున్నటువంటి అవసరాన్ని తీర్చేటట్టుగా తల్లి ఎట్లా బిడ్డనెట్లయితే ఓదార్స్తుందో రోగిని మీరు కూడా, వైద్యులు మీరు కూడా వాళ్ళని హక్కును చేర్చుకోవాలి, ప్రేమించాలి, అభిమానించాలి, ఆదరించాలి. వాళ్ళకున్నటువంటి బాధ మీ యొక్క మాటలతోటే సగం తగ్గిపోవాలి. అంటే అంత మంచిగా మీరు వాళ్ళని మీరు ఆహ్వానిస్తే, వాళ్ళకి అవకాశం ఇస్తే, వాళ్ళకి సేవలు అందిస్తే మీ పేరు జన్మజన్మలకి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. పుట్టించిన దేవుణ్ణి గుర్తుపెట్టుకోకపోయినా బతికిచ్చిన వైద్యుడిని, ఆ సిబ్బందిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మన హాస్పిటల్స్ని ఈరోజు ఎట్లుందో ప్రతిరోజు కూడా అంత పరిశుభ్రంగా ఉండేటట్టుగా, పరిసర ప్రాంతాలు కూడా పచ్చని మొక్కలతోటి, హాస్పిటల్కి వస్తే కొంత రిలీఫ్ ఉండాలి. వాళ్ళ ఇంటిలో కంటే కూడా మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా ఫీల్ అవ్వాలి. మా ప్రదేశం మంచిగా ఉంది, పచ్చని పూల మొక్కలు ఉన్నాయి, పచ్చని చెట్లు ఉన్నాయి, మంచి గాలి ఉంది, మంచి వాతావరణం ఉంది, మీ బాత్రూములతో సహా అన్ని ఇంటికాడ కంటే పరిశుభ్రంగా హాస్పిటల్ ఉంది అనే భావన ఉండాలి. కాబట్టి డిఎంహెచ్ఓ గారు మీ సిబ్బందికి ఎక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నా మీ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో పాటు మీకు కావలసినటువంటి అవకాశాలు ఏదైనా అవసరాలు ఉంటే కలెక్టర్ గారిని కానీ
టౌన్లో అయితే కమిషనర్ గారు కానీ మా యొక్క ఫండ్స్ను కూడా తీసుకొని, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్ని, అదేవిధంగా ఏ అవకాశం అంటే అవకాశం వైద్యశాలలన్నీ కూడా పరిశుభ్రంగా పచ్చగా ఉండాలి. దానివల్ల ఈ మీ దగ్గరకు వచ్చేటటువంటి రోగులకి కొంత సంతృప్తి ఉంటుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ను సమీక్ష సమావేశానికి పిలవడంపై జీవన్ రెడ్డి ఫైర్ అవగా కాంగ్రెస్ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అరవింద్. జీవన్ రెడ్డి లాంటి నేతను ఈ వయసులో ఇబ్బందులు గురి చేయడం బాధాకరమని అన్నారు. జీవన్ రెడ్డిని తన తండ్రిలా భావిస్తానని, ఆయన కాంగ్రెస్ ఇబ్బంది పెడితే బాధగా అనిపించిందని తెలిపారు. స్వయంగా వెళ్లి కలవాలని ఉన్నా ఎన్నికల సమయంలో కలవడం ఇద్దరికీ మంచిది కాదని ఆగిపోయానన్నారు జీవన్ రెడ్డి. పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఏంటన్నట్టు మళ్ళీ మాట్లాడినట్టే కదా. ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తి మాట్లాడ నా తండ్రితో సమానుడు. జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం దాని అంత పాపం ఇంకోట్లేదు. నేను ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు కూడా బాధ ఉంది. చక్కగా పోయి ఆయన పోయి పలకరిద్దామని ఉంది. ఎలక్షన్స్ టైం కాబట్టి కుదరలేదు. బాగుండదేమో, ఆయనకు కూడా మంచిది కాదు. నేను ఎప్పుడు గౌరవిస్తాను, అది ఆయనకు కూడా తెలుసు. ఆయనతో కొట్లాడి కూడా ఇష్టం లేకుండా నేను లోపల అనుకుంటుంటే ఈ పెద్ద మనిషి ఎందుకు వస్తుండే కరీంనగర్ పోవాలి కానీ ఆయన కరీంనగర్ ఎక్కువ సూపర్ ఇస్తుంది, ఇక్కడికి ఎందుకు వస్తుండే అనుకుంటున్నాను. జనగాం జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన ఉద్రిక్తత నెలకొంది. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క ప్రోటోకాల్ ప్రకారం హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేష్ రెడ్డి అనుచరుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇరు వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో తోపులాటకు దారితీసింది. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎమ్మెల్యే పల్లా రాజేష్ రెడ్డిని అక్కడి నుంచి పంపించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న పుష్కరాలపై సమీక్షలో సీఎం పలు సూచనలు చేశారు. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్లను నిర్మించాలని ప్రణాళిక చేస్తుంది ప్రభుత్వం. మొత్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నదీ తీరం వెంబడి 9,918 మీటర్ల పొడవున 373 ఘాట్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపకల్పన చేస్తుంది. దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కరాల స్నానం ఆచరించేందుకు రాష్ట్రానికి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పుష్కరాలు ప్రారంభమయ్యే లోపే పోలవరం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాలపై సమీక్షకు ముందుగా ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా తన హయాంలో 3వ గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు సీఎం. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్కు ఓరట్ లభించింది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రాముకు బెయిల్ మంజూరైంది. భవానీపురం పిఎస్లో నమోదైన కేసులోనూ తంబళ్లపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో జోగి బ్రదర్స్ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. తనను 83 రోజుల పాటు జైల్లో పెట్టి సామాన్య ఖైదీలా తనతో వ్యవహరించారని తెలిపారు జోగి రమేష్. రాక్షసానందం కోసం తనను తన సోదరుని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని చంద్రబాబు ఫేక్ సీఎం అని విమర్శలు చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. 83 రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక అక్రమ కేసు పెట్టి ఫేక్ కేసు పెట్టి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక ఫేక్ సీఎం 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు, మదనపల్లి, విజయవాడ 3 జైళ్లలో 3 కారాగారాల్లో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే పైన దేవుడు భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా. అయినా సరే రాక్షస ఆనందం కోసం 83 రోజులు అక్రమ కేసు పెట్టి నన్ను నా సోదరుని నిర్బంధించారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నా, 3 నెలల పాటు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన
మీ ఆనందం, మీ రాక్షస ఆనందం తీరుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. తీరిందా అని అడుగుతా ఉన్నా. అంటే కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు. కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటు. ఇక్కడే చెప్తా ఉన్నా, మా లీడర్, మా దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరం కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడుకి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు. లోకేష్ ఆధ్వర్యంలోనే దేశంలోనే ఆదర్శవంతమైన గొప్ప పార్టీగా టీడీపీ ఎదుగుతోందని మంత్రి రాంప్రసాద్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ రక్తం కోసం ఎదురు చూసే వారి కోసం ఇచ్చే రక్తం ప్రాణదానంతో సమానమని, యువత తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాయచోట్లోని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చి రక్తదానంలో పాల్గొన్నారు. ఈరోజు రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మా యువ నాయకుడు, యోగాల రథసారథి, ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి బర్త్డే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గత 2 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభ్యర్థన మేరకు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా రక్తదాన శిబిరానికి విచ్చేయుచున్న కార్యకర్తలకు, అలాగే రక్తదాతలుగా అవుతున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే రక్తదానం అన్ని దానాల కంటే మిన్న. ఈ రోజు వందలాది మంది రక్తం దొరక్క ప్రమాదాల్లో గురైన వాళ్ళేమో, ఆపరేషన్స్ కావాల్సిన వాళ్ళేమో ఆ టయానికి రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ అలాగే పౌరులుగా మన లక్ష్యం 10 మందికి మంచి చేయడం. దానిలో భాగంగానే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా జయప్రదం చేయండి. అలాగే ఈరోజు లోకేష్ గారిని మనం ఒకటే కోరుకుంటున్నాం, ఆయన రాబోయే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోవాలా. రిపబ్లిక్ వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి సిద్ధమవుతుంది. తొలిసారి రాజధానిలో గణతంత్ర వేడుకలు జరగనుండడంతో అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. సీడాక్సిస్ రోడ్డు సమీపంలో మంత్రులు బంగ్లా ఎదురుగా 22 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. వీఐపీ పార్కింగ్ కు 15 ఎకరాలు, పబ్లిక్ పార్కింగ్ కు 25 ఎకరాలు కేటాయించారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు అధికారులు. వేడుకలకు హాజరు కావాల్సిందిగా రైతులకు ఆహ్వానాలు పంపిస్తున్నారు. మొత్తం 13,000 మంది సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఐఆర్ హాస్పిటల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఎన్ఐఆర్ కళాశాల ద్వారా చుట్టూ ప్రజలకు ఉపయోగకరంగా ఉందన్నారు. యాజమాన్యం ఎలాంటి గొడవలకు తావులు ఇవ్వకుండా చూసుకోవాలని కోరారు. ప్రారంభించడం, నూతన ఆడిటోరియం సభాగృహానికి శంకుస్థాపన చేయడం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషం. అందరినీ వాళ్ళకి కలవడం, ఈ కళాశాలకు నేను రావడం చాలా సంతోషం. గతంలో కూడా ఒకసారి వచ్చాను నేను, చాలా సంవత్సరాల కిందట. ఇప్పుడు మళ్ళా తిరిగి విష్ణు గారు చొరవ తీసుకొని నన్ను పిలిచారు. నేనేమో న్యాయవాదిని. న్యాయవాదుల సంగతి మీకు తెలుసు కదా, న్యాయం పక్క వాదిస్తారు, అన్యాయం పక్క వాదించుకుంటారు. కేసు వస్తే చాలన్నట్టుగా ఎవరైనా, అది ఆ వృత్తి ధర్మం అని వాళ్ళు చెప్తుంటారు. నేను ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నాకు ఆ వృత్తిని గురించి పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఇందిరాగాంధీ పుణ్యాన నేను ప్రాక్టీస్ చేయకుండా రాజకీయాలకు వచ్చాను. మా అమ్మ నా 13వ నెలలో మా అమ్మ చనిపోయింది. మా అమ్మ గురించి జ్ఞాపకాలు ఊళ్ళో వాళ్ళు చెబుతుంటే వెళ్ళలేదు. మా అమ్మమ్మ తాతయ్య చెప్పేవాళ్ళు, తర్వాత ఊళ్ళో వాళ్ళు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు మా అమ్మ గురించి. మా అమ్మ నన్ను పెద్ద వకీలు కావాలని కోరుకున్నాను. సరే, ఆ కోరిక మేరకు నేను లా చదివాను. లా చదివిక ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటే ఎమర్జెన్సీ పెట్టి, మెడికల్ ఎమర్జెన్సీ కాదు, పొలిటికల్ ఎమర్జెన్సీ పెట్టి జైలు పంపించారు. 17 నెలల పాటు జైల్లో ఉన్నాను. జైల్లో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నాను, మనం ఈ న్యాయవాద వృత్తి కాదు, ఇలాంటి అన్యాయంగా అక్రమంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు
వ్యతిరేకంగా పనిచేయాలా, అందుకని రాజకీయాలకు రావాలనుకొని రాజకీయాల్లోకి వచ్చాను. కేరళలో మార్పు అనివార్యమని ప్రధాని మోడీ అన్నారు. తిరువనంతపురంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ ఇటీవల జరిగిన తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల బీజేపీ విజయాన్ని కొనియాడారు. గతంలో గుజరాత్లోనూ బీజేపీ విజయం ఒక్క నగరంతోనే మొదలైందని, ఇప్పుడు కేరళలోనూ అదే రిపీట్ అవుతుందన్నారు. అధికారం ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ల అవినీతికి అంతం చేస్తామన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు వేర్వేరు జెండాలు ఉన్నప్పటికీ వాటి ఎజెండా మాత్రం అవినీతేనంటూ మోడీ తెలిపారు. ఇప్పుడు ప్రజలు అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం అవసరమని, అది తాము సాధిస్తామని తెలిపారు. एनडीए सुहृद गए, मैं आपको कांग्रेस से भी सावधान करने आया हूं। कांग्रेस के पास विकास का कोई एजेंडा नहीं है। कांग्रेस आज माओवादियों से ज्यादा कम्युनिस्ट और मुस्लिम लीग से भी ज्यादा कम्युनल हो गई है। इसलिए देश में आज कांग्रेस को एमएमसी यानी मुस्लिम लीगी माओवादी कांग्रेस कहा जा रहा है। इसलिए आपको कांग्रेस से भी बहुत सतर्क रहना है। ये मुस्लिम लीगी माओवादी कांग्रेस के लोग केरला को अपनी लैब बना रहे हैं। कांग्रेस यहां केरला में भी कट्टरपंथियों को बढ़ावा दे रही है। ज्ञान, विज्ञान, आध्यात्म, आस्था, इसकी इस पवित्र धरती को कांग्रेस के मुस्लिम लीगी एजेंडे से हमें मिलकर के इस पवित्र भूमि को बचाना है। പ്രിയപ്പെട്ടവരെ, കോൺഗ്രസിനെ കുറിച്ച് മുന്നറിയിപ്പ് നൽകുന്നതിന് വേണ്ടിയാണ് ഞാനിവിടെ എത്തിയിട്ടുള്ളത്. ഇന്ന് കോൺഗ്രസിന്റെ കയ്യിൽ വികസനത്തിനുള്ള ഒരു പദ്ധതിയുമില്ല. രാജ്യത്തെ കോൺഗ്രസ് എന്നുള്ളത് മാവോയിസ്റ്റുകളെക്കാൾ വലിയ കമ്മ്യൂണിസ്റ്റുകളായി മാറിയിരിക്കുന്നു. മുസ്ലിം ലീഗിനേക്കാൾ വലിയ വർഗീയവാദികളായി കോൺഗ്രസ് മാറിയിരിക്കുന്നു. അതുകൊണ്ടാണ് ഇന്ത്യൻ നാഷണൽ കോൺഗ്രസ് എന്നുള്ളത് ഇന്ന് ఎంఎంసీ కాంగ్రెస్. భారత్పై అమెరికా విధిస్తున్న సుంకాలతో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. పలు విషయాలను వారితో చర్చించారు. అమెరికా విధిస్తున్న 50% సుంకాలు అనిశ్చితి భారతదేశ వస్త్ర ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలిపారు. ఆర్డర్లు తగ్గడంతో ఉద్యోగాల కోత, ఫ్యాక్టరీల మూసివేత, డెడ్ ఎకనామీ సూచిస్తున్నాయని తెలిపారు. 4.5 కోట్లకు పైగా ఉద్యోగాలు, లక్షలాది వ్యాపారాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ మోడీ ఎలాంటి ఉపశమనం కలిగించడం లేదన్నారు. సుంకాల గురించి మాట్లాడడం లేదని తెలిపారు. మోడీ జవాబుదారీగా ఉండాలని, ఈ విషయంపై దృష్టి పెట్టాలని రాహుల్ సూచించారు. The damage that this tariffs and all have done to you? Two damages. First is orders have been on hold and the people are not releasing orders. Like American orders used to come suddenly 1 lakh meter, 2 lakh meter, and they used to store. Right now everyone is working hand to mouth. They don't want to stock. They don't know what's going to happen tomorrow. There is so much uncertainty that whether tariff is going to go high, tariff is going to go down. So no one is placing big quantities. They're all running hand to mouth. Where are they buying from? Have they changed where they're buying from? Or No, it is the same. People have negotiated. Prices have gone down. Bottom line, top line, everything is taking a hit for everyone. It is not us. But ours is higher, right? We're at 50% right now. Yeah, ours is very high. What is Bangladesh? It's around 18 or 19. Okay, so they have an advantage. They have an advantage. And China? China is same as us, but China was always cheaper by 20-25% than us. So if China and us are same, they have a big advantage. Earlier the advantage was that China was higher than us. What's the second problem? Second problem is because of America going down, all the buyers have started going to Europe to get orders. So when they go to Europe, they are quoting lesser prices because earlier there were few people who are doing Europe. Now all the American people who are producing, they have gone to Europe and they are quoting them lower prices. So price competition has started. So everywhere it's taking a hit for us. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్లో ఇటీవల ఆందోళనలతో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో అమెరికా ఏ క్షణం సైనిక చర్యకు దిగుతుందన్న ఆందోళన నెలకొంది.
తాజాగా అమెరికా ఇరాన్ వైపు తమ సైనిక బలగాలను పంపుతుండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దావోస్లో ట్రంప్ మాట్లాడుతూ తమ సైనిక దళం ఇరాన్ దిశగా కదులుతుందని చెప్పడం, అటు ఇజ్రాయెల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా టెహ్రాన్ను టార్గెట్ చేస్తే తాము ధీటుగా బదిలిస్తామంటూ ఇరాన్ కూడా వార్నింగ్ ఇస్తుంది. దీంతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే అమెరికా చర్యలతో ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. అమెరికా ఇరాన్పై దాడులు చేస్తే ఇరాన్ తమపైన దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తుంది. ఇప్పటికే తమ సైన్యాన్ని అలర్ట్ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అధికారికంగా వైదొలిగినట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ అదుపు చేయడంతో సంస్కరణలు అమలు చేయడంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విఫలమైనట్లు అమెరికా హెల్త్ హ్యూమన్ సర్వీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇకపై అమెరికా నుంచి WHOకి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని WHO కార్యాలయాల్లో అమెరికా సిబ్బందిని వెనక్కి రప్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై పరిమితి పరిధిలోనే WHOతో పనిచేయనున్నట్లు అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ విషయంపై WHO అధికారులు ఘాటుగా స్పందించారు. WHO నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తే సరిపోదన్నారు. సంస్థకు బకాయి పడ్డ $260 మిలియన్ చెల్లించే వరకు WHO నుంచి అమెరికా ఉపసంహరణ పూర్తి కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా అధికార వర్గాలు సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నియమమేమీ లేదన్నారు. స్టాక్ మార్కెట్లలో బ్లాక్ ఫ్రైడే నమోదైంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి రిస్క్ కొనసాగుతుందనే అంచనాలతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. FIIలు సెల్లింగ్కు దిగడంతో కీలక సూచీలు కుదేలయ్యాయి. మరోవైపు రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90.92కు దిగజారింది. మొత్తం మీద సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 80,537 పాయింట్ల వద్ద ముగియగా 241 పాయింట్ల పతనమైన నిఫ్టీ 25,048 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.